న్యూస్ అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఒరవకొండ ఇన్ఛార్జ్ విశ్వేశ్వర్రెడ్డి, తాడిపత్రి శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి, కళ్యాణ్ దుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ తలారి రంగయ్య, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ వైఎ గిరిజమ్మ, అనంతపురం మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు విజయభాస్కర్ రెడ్డి, వాసంతి, సాహిత్య, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పట్ల ఈ ప్రభుత్వం చాలా అన్యాయం చేసిందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి రైతులకు అండగా ఆంధ్ర రాష్ట్రం అంతటా త్వరలో జనం ముందుకు జగన్ సభలను ప్రారంభించి అనంతపురం జిల్లా యందు శ్రీ అనంత వెంకటరామిరెడ్డి జిల్లా పరిషత్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అలాగే కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఎప్పుడూ అన్యాయం చేయలేదని, రైతులకు ఎప్పుడూ వైఎస్ఆర్ ప్రభుత్వం అండగా ఉందని, రైతులకు ఎప్పటికప్పుడు గిట్టుబాటు ధర లభించిందని ఆయన తెలియజేశారు. రైతులు పండించే పంటను అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం అధికారులు నీట మునిగిన వరి ధాన్యానికి కనీసం సంచులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని, వర్షం వస్తుందని తెలిసి మిల్లర్ల దగ్గరికి వెళ్తే వారు సంచులు ఇచ్చారు. కానీ మిల్లర్లు చెప్పిన ధరకే ధాన్యం తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు కనీస గిట్టుబాటు ధర కూడా కల్పించలేదు. రైతులు ఏ విధంగా పండిన పంటను అమ్ముకోవాలి? ఈ కూటమి ప్రభుత్వం రైతులను బలిపశువులను చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. ఇంతవరకు పెట్టుబడి సాయం కింద ఏ రైతుకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. రైతులు పండించిన పంటను ఎలా అమ్ముకోవాలి అని అనంత వెంకటరామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని, రైతులకు తడిసిన ధాన్యానికి కూడా గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం ద్వారా కొనవలసిందిగా వారు డిమాండ్ చేశారు. ఈ రైతుల ర్యాలీ విజ్ఞాపన పత్రం అందజేత కార్యక్రమానికి రైతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడిగేది అదే. మీరు మాట చెప్పారు, మద్దతు ధర ప్రకటించారు. ఇవ్వండి. ఈ రోజు రైతులైతే ఈ రోజు దళారులు దోచుకొని పోతున్నారు. వ్యాపారస్తులు, దళారులు ఏకమైపోయి రైతు కష్టపడి పండించింది, కరువుకును అలాగే ఎక్కువ వర్షాలకు అన్ని కూడా తట్టుకొని పండించింది కూడా గిట్టుబాటు కాకుండా కలంలోనే కూడా ఈ రోజు మళ్ళా కూడా మొలకలు వచ్చే పరిస్థితి కూడా ఉంది. మీ మద్దతు ధర కొనండి. ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు 3,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి నిధి కింద ఇవన్నీ కూడా మేము కొన్నాం. ఒక పోటీ మార్కెట్, వ్యాపారస్తులతో పాటు ప్రభుత్వమే కొన్ని పోటీ మార్కెట్ చేసి రైతు గిట్టుబాటు ధర కూడా ఇప్పించాం. మీరు కూడా మద్దతు ధర ఏదైతే ప్రకటించారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనండి అంటే